ఆగండి, ఒక్కసారి ఇది వినండి. అమ్మ ఉన్నప్పుడు అతనికి ఏ పని తెలియదు. బట్టలు ఉతకడం అమ్మే చేసేది. బెడ్ మీద దుప్పటి సర్దడం అమ్మే చేసేది. చెప్పులు కూడా తనే తీసిపెట్టేది. నువ్వు చదువు చాలు బిడ్డా అని ప్రేమగా నవ్వేది. కాలం మారింది. అబ్బాయి గల్ఫ్ కోసం కువైట్కి వెళ్ళాడు. ఒక చిన్న రూమ్, ఒంటరి జీవితం. రోజంతా పనిచేసి రాత్రి అలసిపోయి వచ్చేసరికి బట్టలు పేరుకుపోయి ఉండేవి. వాషింగ్ మెషీన్లో వేయడం నేర్చుకున్నాడు. బెడ్డు మీద దుప్పటి సర్దుకుంటూ ఒక్కసారిగా అమ్మ గుర్తొచ్చింది. అమ్మా, నువ్వు ఎంత కష్టం పడ్డావో నేనప్పుడు అర్థం చేసుకోలేకపోయాను అని ఫోన్ పట్టుకుని మౌనంగా ఏడ్చాడు. అమ్మేమో అక్కడ ఇండియాలో నా బిడ్డ బాగున్నాడా అని దేవుణ్ణడుగుతూ ఉండేది. గల్ఫ్ జీవితం అతనికి డబ్బిచ్చింది. కాని అమ్మ చేతి ముద్ద, అమ్మ సర్దిన దుప్పటి వెచ్చదనం అవి మాత్రం తిరిగి రాలేదు. ఇది చాలామందికి జరిగిన నిజమైన కథ. అమ్మ విలువ ఎక్కువగా తెలిసేది అమ్మ దగ్గర లేకపోయినప్పుడే.